నేను మీ లక్ష్మి. ఇన్‌స్టంట్‌గా ఈరోజు నాకు మామిడికాయ పచ్చడి తినాలనిపించిందండి. దాంతో దేవుడినైతే నేను మామిడికాయ కావాలి దేవుడా అని అడిగేశానండి. అంతే దేవుడు నాకైతే మామిడికాయ అయితే పైనుంచి వేసేశాడు. అయ్య బాబోయ్! మనకంత సీన్ లేదండి బాబు. మా మామిడి చెట్టు 100 పిందెల మధ్యలో ఒక్క మామిడికాయ ఉందండి. ఆ మామిడికాయని కోసి నేనైతే చక్కగా పైనున్న పొట్టంతా ఫిలప్ చేసేసి నీట్‌గా మామిడికాయనైతే వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. రోలు శుభ్రంగా కడిగి మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసి కొంచెం కొంచెం మామిడి ముక్కలు వేసుకుంటూ మెత్తగా ఒక తురుములా ఇలా దంచేసానండి కచ్చా పచ్చా. ఒక గుప్పుడు ఎల్లుల్లి రేకులు వేసి కచ్చా పచ్చా దంచి 2 స్పూన్లు జీలకర్ర వేసి జీలకర్ర కూడా కచ్చా పచ్చా దంచి రుచికి సరిపడగా రాళ్ళుప్పు ఒక 2, 3 స్పూన్లు ఉంటుందండి కారం వేస్తున్నాను. అంటే పులుపుని పెట్టి కారం వేసుకోవాలి. కారం కూడా వేసి కచ్చాపచ్చా ఇలా తురుములా అయితే మామిడికాయ ముక్కలన్నీ కూడా కారంతో దంచేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక చిన్న గిన్నెతో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 10 ఎల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి వేశాను. ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే దూసివేసి ఒక 2 మిర్చి 4 ముక్కలుగా కట్ చేసి వేసి అటు ఇటు బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పోపు పచ్చడి అయితే వేసేసానండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి బాబా. ఈ పచ్చడిని ఒక 2, 3 రోజుల తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇడ్లీలోకి రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే వేడి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకుని నా భోజనం అయితే ఈరోజు చేసేస్తున్నానండి. ఈరోజు వడియాల వీడియో అయితే నేను మన ఛానల్లో పెట్టానండి. అవి కూడా నంచుకుంటూ నేనైతే భోజనం చేసేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వడియాల వీడియో వెళ్ళి చూడండి. అటుకులతో పెట్టిన వడియాల వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.